Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is inheritance of one gene, monohybrid cross చెప్పుకుందాం. సో మోనోహైబ్రిడ్ క్రాస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఆ పున్నెట్ స్క్వేర్ కావాలి, రేషియోలు కావాలి, ఎగ్జామ్లో మనం రాస్తే 5 out of 5 లేదా 3 out of 3 వచ్చేయాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఆ మోనోహైబ్రిడ్ క్రాస్ కోసం మనం డిస్కస్ చేయడం జరిగింది. అది మోర్ దెన్ ఎనఫ్. ఓకే, కానీ కాదు, మెండల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోహైబ్రిడ్ క్రాస్ తెలుసుకోవాలి. మెండల్ ఎలా చేశాడు, అసలు మెండల్ ఎలా సైంటిస్ట్ అయ్యాడు, ఎందుకు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా అతను కన్సిడర్ చేస్తాడు. ఓకే, అతనికి జెనెటిక్స్ అంటే ఏంటో తెలియదు, జీన్ అంటే ఏంటో తెలియదు, అతని క్రోమోజోమ్ ఉంటుందని తెలియదు, సెల్ స్ట్రక్చర్ తెలియదు, అప్పటికి మైక్రోస్కోపే లేదు. అయినా అతను ఎలా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అయ్యాడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎలా ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి, అండ్ దాని యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూసి తీరాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు మెండల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం. మెండల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు దిస్ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్. డెఫినేషన్ కూడా మనకి ఇదే. మోనోహైబ్రిడ్ క్రాస్ అనే క్వశ్చన్ ఇచ్చి డిఫైన్ చేయమంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ ఆర్ ఏ క్రాస్ అబౌట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ ఈజ్ నౌన్ యాజ్ మోనోహైబ్రిడ్ క్రాస్. ఓకే, బట్ మెండల్ ఇంటెన్షన్ ఏంటి అన్నది చూద్దాం. మెండల్ ఏం చేశాడంటే ముందు ప్యూర్ బ్రీడ్స్ తయారు చేసుకున్నాడు. ప్యూర్ బ్రీడ్స్ ఎలా తయారు చేశాడు, ఆ 14 గార్డెన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాడు అన్నది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే ఆ ప్యూర్ బ్రీడ్ ప్రిపరేషన్ తెలుస్తుంది. ఒక్కసారి ప్యూర్ బ్రీడ్స్ చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక టాల్ ప్లాంట్, ఒక ప్యూర్ టాల్ ప్లాంట్ని, ఒక ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్ని తీసుకుని వాటి మధ్య క్రాస్ పాలినేషన్ చేశాడు. అయితే ఇది కంట్రోల్డ్ పాలినేషన్ టెక్నిక్. కంట్రోల్డ్ పాలినేషన్ టెక్నిక్ అంటే ఏంటి, వేరే ఏ ఇన్సెక్ట్, వేరే ఏ బర్డ్ ఆర్ ఎయిర్ వల్ల పాలినేషన్ జరగకుండా తనే ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేస్తూ, తన హ్యాండ్ పాలినేషన్ చేస్తూ దాన్ని కంట్రోల్డ్గా చుట్టూ ఒక బ్యాగింగ్ అది చేసి అతను టెస్ట్ చేశాడు. కాబట్టి దీన్ని కంట్రోల్డ్ పాలినేషన్ టెక్నిక్ అంటాం. ఇది క్రాస్ పాలినేషన్ చేశాడు. అది అటు ఫిమేల్ డ్వార్ఫ్ని, మేల్ టాల్ని. అదొకసారి చూద్దాం. సో టాల్ ప్లాంట్ తీసుకున్నాడు. ఇతనికి క్యాపిటల్ టీ స్మాల్ టీలు జీనోటైప్లు ఏం తెలియదు. అప్పుడు 6 feet హైట్ ఉండే ఒక టాల్ ప్లాంట్ తీసుకున్నాడు, ప్యూర్ టాల్. 3 feet హైట్ ఉండే ఒక డ్వార్ఫ్ ప్లాంట్ తీసుకున్నాడు. 2 బైసెక్సువల్ ఫ్లవర్సే కదా. దీన్ని ఇతను మేల్గా కన్సిడర్ చేశాడు. డ్వార్ఫ్ ప్లాంట్ని ఫిమేల్గా కన్సిడర్ చేశాడు. సో టాల్ యాజ్ ఎ మేల్, డ్వార్ఫ్ యాజ్ ఫిమేల్. అప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళల్లో పెళ్ళికొడుకు కొంచెం ఎత్తుగా ఉండాలి, పెళ్ళికూతురు కొంచెం తక్కువ హైట్లో ఉండాలి అనుకునేవారేమో. సో తను తీసుకోవడమే టాల్ ప్లాంట్ని మేల్ గాను, ఫిమేల్నేమో డ్వార్ఫ్ ప్లాంట్ కానీ తీసుకున్నాడు. అదేంటి బైసెక్సువల్ ఫ్లవర్లో మేల్ అండ్ ఫిమేల్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం ఫ్లవర్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సో ఇది ఒక స్టిగ్మా, ఓవరీ, ఇది ఫిమేల్ పార్ట్ కదా. ఇక్కడ పక్క నుంచి ఉండేవి ఇవి యాంథర్స్. ఎగ్జాంపుల్కి నేను ఒక 4 యాంథర్స్ వేస్తున్నాను డయాగ్రామ్లో, మేబీ 5 ఉండొచ్చు. ఆ ఫ్లవర్ యొక్క ఎనాటమీ అనేది నాకు కంప్లీట్ ఐడియా లేదు. సో ఇక్కడ ఈ ఫ్లవర్లో ఫిమేల్ పార్ట్ ఉంది, మేల్ పార్ట్ ఉంది. ఇది డ్వార్ఫ్కి సంబంధించింది. టాల్కి కూడా బైసెక్సువల్ ఫ్లవరే కాబట్టి, అంటే పైసమ్ సటైవం అనేది ఒక బైసెక్సువల్ ఫ్లవర్, అందుకే అతను సెలెక్ట్ చేసుకున్నాడు. కంట్రోల్ పాలినేషన్ పాసిబుల్ అవుతుంది, సెల్ఫ్ పాలినేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఈ రీజన్తోనే పైసమ్ సటైవం అనేది అతను సెలెక్ట్ చేసుకున్నాడు, తెలివైనవాడు. ఇలా చేసిన తర్వాత డ్వార్ఫ్ ప్లాంట్లో యాంథర్స్ రిమూవ్ చేసాడు. డ్వార్ఫ్ ప్లాంట్లో నుంచి యాంథర్ తీసేశాడు. యాంథర్ అంటే ఏంటి, మేల్కి సంబంధించిన పార్ట్, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ యాంథర్ అనేది. దాంట్లో పుప్పుడు రేణువులు అవి ఉంటాయి కదా, అది తీసేయడంతో ఇది కంప్లీట్గా ఓన్లీ ఫిమేల్గా మారిపోయింది. ఈ రిమూవల్ ఆఫ్ యాంథర్ మేకింగ్ ఏ బైసెక్సువల్ ఫ్లవర్ ఇంటూ ఏ ఫిమేల్ ఫ్లవర్. ఎమాస్కులేషన్ అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ యాంథర్. యాంథర్ని ఫిమేల్ ఫ్లవర్లో నుంచి మాత్రమే తీస్తారు. ఎందుకంటే టు మేక్ దట్ ఫిమేల్ ఫ్లవర్ నుంచి కాదు, బైసెక్సువల్ ఫ్లవర్లో నుంచి యాంథర్ని తీసేస్తే అది ఫిమేల్ అవుతుంది అనమాట. టు మేక్ ఏ బైసెక్సువల్ ఫ్లవర్ ఇంటూ ఏ ఫిమేల్ ఫ్లవర్ వీ హ్యావ్ టు రిమూవ్ ద యాంథర్.
ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ యాంథర్ ఈజ్ నోన్ ఎస్ ఎమాస్కులేషన్. ఇది పెద్ద కష్టమైన పని ఏమి కాదు. హ్యూమన్ బీయింగ్స్లోనూ లేదా యానిమల్స్లోనూ ఒక ట్రాన్స్జెండర్ని లేదా బైసెక్సువల్ నేచర్ ఉన్న పర్సన్స్ని వేరొక జెండర్గా మార్చాలంటే కొంచెం పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి, కానీ ఇక్కడైతే జస్ట్ బై రిమూవింగ్ ద యాంథర్ మనం ఎమాస్కులేషన్ అనే దాన్ని చేయొచ్చు, కండక్ట్ చేయొచ్చు ఈజీగా ఫ్లవర్స్లో. ఇప్పుడు ఏమైంది, ఇది బైసెక్సువల్ ఫ్లవర్ కాస్త ఫిమేల్ ఫ్లవర్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఏం చేశాడంటే ఈ ఫ్లవర్లో నుంచి యాంథర్స్ తీసేయలేదు, లేదా ఫ్లవర్ని తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి ఫ్లవర్ని తీసుకొచ్చి ఈ దీని మీద స్టిగ్మా మీద తను డస్ట్ చేశాడు అనమాట, యాంథర్స్ని డస్ట్ చేశాడు. అదే ఆర్టిఫిషియల్ పాలినేషన్ అంటే. దాన్ని ఏమంటాం, ఆర్టిఫిషియల్ పాలినేషన్. ఇది కంట్రోల్డ్ పాలినేషన్ అనమాట. తనకు కావాల్సినట్టుగా తను చేస్తున్న పాలినేషన్. ఎమాస్కులేషన్ తర్వాత ఆర్టిఫిషియల్ పాలినేషన్. ఇప్పుడు ఏం చేయాలి, బై మిస్టేక్ ఏదైనా ఎయిర్ వల్ల కానీ ఇన్సెక్ట్ వల్ల కానీ వేరే ఫ్లవర్ యొక్క యాంథర్స్ వాటి యొక్క పుప్పొడి రేణువులు దీని మీదకి రాకుండా ఓకే ఇది మనం కవర్ చేయాలి. ఒక పాలిథీన్ కవర్తో ఏదైనా ఒక పాలిథీన్ బ్యాగ్తో దీన్ని కవర్ చేయాలి. దాన్ని బ్యాగింగ్ అంటారు. ఎలా చేశాడు బ్యాగింగ్ అంటే, ఒక పాలిథీన్ కవర్ తీసుకున్నాడు, ఆ పాలిథీన్ కవర్ని దీని చుట్టూ కట్టేశాడు. ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయిందో వేరే ఫ్లవర్ యొక్క పుప్పొడి రేణువులు దీని మీదకి వచ్చే అవకాశమే లేదు. ఈ కండిషన్ని, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే బ్యాగింగ్ అంటాం. బ్యాగింగ్ యొక్క డెఫినేషన్ లేదా దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, టు అవాయిడ్ అన్వాంటెడ్ పాలినేషన్. సో ఎమాస్కులేషను, ఆర్టిఫిషియల్ పాలినేషను, బ్యాగింగ్. ఒక ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటంటే ఈ 3 స్టెప్స్ ఇచ్చాడు, డిఫరెంట్ ఆర్డర్లో ఇచ్చాడు, ఒక డిజార్డర్లో ఇచ్చాడు. వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఎమాస్కులేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ పాలినేషన్, ఆ తర్వాత బ్యాగింగ్. ఈ 3 స్టెప్స్ చేసి దీన్ని ఫిమేల్ ఫ్లవర్ చేసి పాలినేషన్ చేసి ఆ తర్వాత బ్యాగింగ్ చేశాడు. చేసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటే ఫిలైల్ 1 జనరేషన్ F1 ప్రోజెనీ అని చెప్పేసి అన్నాడు. F1 ప్రోజెనీలో ఏమైందంటే అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయి. 4 వచ్చాయో 5 వచ్చాయో 10 వచ్చాయో అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయి. ప్రతి సీడ్ నుంచి టాల్ ప్లాంట్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను అసలు సీడ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఏంటి అన్నది. ఇక్కడ ఆల్రెడీ మనం డస్ట్ చేసాం కదా, టాల్ ప్లాంట్కి సంబంధించిన పాలెన్ గ్రెయిన్స్ ఇక్కడ వచ్చాయి కదా, అవి వెళ్ళి దీన్ని ఫెర్టిలైజ్ చేస్తాయి. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవరీ అనేది జాగ్రత్తగా మెల్లిగా సీడ్ గాను అదొక ఫ్రూట్ గాను, ఇక్కడైతే దీన్ని మనం పాడ్ అంటాం, ఒక పాడ్గా డెవలప్ అవుతుంది. ఆ పాడ్ లోపల ఉండే సీడ్స్ ఉంటాయి కదా, ప్రతి సీడు దీని యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటాయి. ఆ సీడ్స్ తీసుకుని, ఆ బఠానీ గింజలను తీసుకుని మళ్ళీ గ్రో చేశాడనమాట. గ్రో చేస్తే ఇలా వచ్చాయి. వచ్చిన ప్రతి ప్లాంట్ 6 feet హైట్ ఉంది. ఇతను కన్క్లూజన్కి వచ్చాడు, F1 జనరేషన్లో 2 పేరెంటల్ క్యారెక్టర్స్ రావు, ఏదో ఒక పేరెంట్ క్యారెక్టర్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనికి అనిపించింది ఒకసారి ఏం చేద్దాం, సెల్ఫ్ పాలినేషన్ చేసి చూద్దాం. గతంలో మనం కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ చేసాం కదా ప్యూర్ బ్రీడ్స్ కోసం. అప్పుడు టాల్ ప్లాంట్లో చేసిన సెల్ఫ్ పాలినేషన్లో కొన్నిసార్లు డ్వార్ఫ్ కూడా వచ్చింది కదా. సో ఒకసారి మనం సెల్ఫ్ పాలినేషన్ చేసి చూద్దాం అని చెప్పేసి అనుకుని సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. సెల్ఫ్ పాలినేషన్ ఎలాగా, వేరే ఫ్లవర్ అక్కర్లేదు, ఏదో దీనికే ఉంటుంది ఒక ఫ్లవరు. ఆ ఫ్లవర్లోనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి, మేల్ క్యారెక్టర్ ఉంటుంది, ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, దీనికి డస్ట్ చేసేసి దీని చుట్టూ ఒక పాలిథీన్ బ్యాగ్ కట్టేసి దాని నుంచి సీడ్స్ వచ్చాయి. ఆ సీడ్స్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ బఠానీ గింజల్ని గార్డెన్లో వేసి పెంచడం మొదలుపెట్టాడు. అలా పెంచుతూ ఉంటే ఏమొచ్చాయి, టాల్ ప్లాంట్స్ ఒక 3 వస్తే డ్వార్ఫ్ ప్లాంట్ ఒకటి వచ్చింది. 3 కాదు, ఒకవేళ 12 టాల్ ప్లాంట్స్ వస్తే కనుక ఇక్కడ నుంచి ఒక 4 or 3 డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి. అలా 3:1 రేషియోలో 1-2 ప్లాంట్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, బట్ 3:1 రేషియోలో టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. దాన్ని ఇతను F2 జనరేషన్ అన్నాడు. F2 జనరేషన్లో F1ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 వచ్చింది. అందులో 6 feetవి ఒక 3 ఉంటే 3 feetవి ఒకటే ఉంది. ఇది ఇతని కన్క్లూజన్. సో ఇలా ఇతను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు. ఏమని షాక్ అయ్యాడంటే, ఇది పేరెంట్ అన్నాడు కదా, పేరెంట్లో డ్వార్ఫ్ క్యారెక్టర్ ఉంది, టాల్ క్యారెక్టర్ ఉంది, 2 క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ F1లో ఒక్క డ్వార్ఫ్ కూడా రాలేదు, ఒక్క డ్వార్ఫ్ కూడా రాలేదు. ఓకే, F2లో దీనికి ఏది పేరెంట్, F1 అనేది దీనికి పేరెంట్. ఓకే,
దీని పేరెంట్స్లో అసలు డ్వార్ఫ్ క్యారెక్టర్ లేనే లేదు, అయినా 3:1 రేషియోలో డ్వార్ఫ్ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అయింది. అంటే డ్వార్ఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీని పేరెంట్లో ఉంది, దీని పేరెంట్లోకి ఆ ఇన్ఫర్మేషన్ దాని పేరెంట్ నుంచి వచ్చింది. అంటే పేరెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది F1లో ఉంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఏదో ఒక రీజన్ వల్ల ఇది బయటకు ఎక్స్ప్రెస్ అవ్వలేదు, ఏదో ఒక పవర్ దాన్ని ఆపేసింది బయటకు ఎక్స్ప్రెస్ అవ్వకుండా. ఆ పవర్ దేంది అంటే దీనిది, టాల్ది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వలేదు కానీ జాగ్రత్తగా అది ఎలాంటి బ్లెండింగ్ అంటే మిక్సింగ్. మీకు తెలుసు కదా, బ్లెండర్ అంటాం, మనకి వంటింట్లో దొరుకుతూ ఉంటుంది, మన పేరెంట్స్కి తెలుసు. బ్లెండర్ అంటే మిక్సీ బ్లెండరు, లేదంటే జ్యూస్ బ్లెండరు, ఓకే, ఫ్లోర్ బ్లెండరు. బ్లెండర్ అంటే మిక్స్ చేస్తుంది అనమాట, దాని యొక్క షేప్ని చేంజ్ చేసేస్తుంది, దాని యొక్క షేప్ని ప్రీవియస్ షేప్ని చేంజ్ చేసేస్తుంది. అందులో ఒక క్యారెట్ పెట్టారంటే ఆఫ్టర్ బ్లెండింగ్ ఆ క్యారెట్లా ఉండదు. ఓకే, ఒక మైదా పిండి ముద్ద పెట్టారంటే కాసేపు బ్లెండ్ చేసిన తర్వాత అది ప్రీవియస్ షేప్లోకి రాదు. సో అలా దీని యొక్క షేప్ని ఇది లూజ్ అయిపోకుండా వితౌట్ ఎనీ బ్లెండింగ్, వితౌట్ ఎనీ మిక్సింగ్ అది ప్యూర్గా బయటకు ఎక్స్ప్రెస్ అయింది డ్వార్ఫ్ క్యారెక్టర్ లాగా. 3 feet హైట్, ఇది 3.1 3.2 కాదు, ఆ టాల్ని యాడ్ చేసుకుని, లేదా దాని యొక్క కొంత క్యారెక్టర్ని క్లోజ్ చేసుకుని 2.5 2 కూడా కాదు, ఇది 3 అంటే 3 feet వచ్చింది, మిగతావన్నీ 6 feet వచ్చాయి. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఇతనికి జీన్ అనే పదం తెలియదు. ఇతను ఏం చెప్పాడంటే క్యారెక్టర్ ఉంది, ఏంటి ఆ క్యారెక్టర్, లెంత్ ఆఫ్ ద ప్లాంట్, ఆర్ ట్రైట్ ఉంది, టాల్ అనే ట్రైట్ ఉంది, డ్వార్ఫ్ అనే ట్రైట్ ఉంది, దీన్ని ఏదో కంట్రోల్ చేస్తుంది, దాన్ని అతను ఏమన్నాడంటే ఫ్యాక్టర్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఫ్యాక్టర్స్ క్యారీ చేస్తాయి, ఫ్యాక్టర్స్ అనేవి క్యారీ చేస్తాయి. ఒక జనరేషన్లో నుంచి ఇంకొక జనరేషన్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేవి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ జనరేషన్లో కూడా ఎక్స్ప్రెస్ అయ్యేలాగా చేస్తాయి. అది ఫస్ట్ కన్క్లూజన్. సెకండ్ కన్క్లూజన్ ఏంటి, ఈ ఫ్యాక్టర్స్ అనేవి పేర్డ్గా ఉంటాయి, ఒకటి కాదు పేర్డ్గా ఉంటాయి. ఎందుకు ఆ కన్క్లూజన్కి వచ్చాడు, ఎందుకంటే ఇక్కడ డ్వార్ఫ్ వచ్చింది, ఓకే, కానీ ఇక్కడ అది రాలేదు. అంటే దీంట్లోనే డ్వార్ఫ్ క్యారెక్టర్ కూడా ఇంటర్నల్గా ఉంది. సో డ్వార్ఫ్ క్యారెక్టర్ F1లో ఉన్నప్పటికీ ఎక్స్ప్రెస్ అవ్వలేదు, అంటే ఇక్కడ టాల్ క్యారెక్టర్తో పాటు డ్వార్ఫ్ క్యారెక్టర్ కూడా ఉంది అని చెప్పేసి అనుకుని ఫ్యాక్టర్స్ అనేవి పేర్డ్గా ఉంటాయి, అల్లేల్స్ ఉంటాయి వాటికి. ఓకే, ఈచ్ జీన్ కంటైన్స్ అల్లేల్స్ అనమాట, ఆల్టర్నేటివ్ ఫామ్స్ ఉంటాయి. అలా ఇతనికి చెప్పాడు అనమాట. ఇతను క్రోమోజోమ్ అంటే ఏంటో తెలియదు, అవి పేర్డ్గా ఉంటాయని తెలియదు, కానీ చూసిన 2 క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసి అతను ఏమన్నాడంటే కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కదా అతను సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా, ఒక గ్రేడియంట్స్ కాదు, గ్రేడియంట్ క్యారెక్టర్ అయితే చాలా రాసుకోవాలి. ఒక జీన్కి 10 అల్లేల్స్ ఉంటాయి, ఇంకొక జీన్కి 15 అల్లేల్స్ ఉంటాయి, ఇలా అనేవాడేమో. అతనికి తెలియదు పేర్డ్ జీన్స్ అని, పేర్డ్ క్రోమోజోమ్స్ అని, 23 pairs అని అతనికి తెలియదు మన బాడీలో ఇలా ఉంటాయని. కానీ తను సెలెక్ట్ చేసుకుంది కంప్లీట్గా ఆపోజిట్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కాబట్టి ఎప్పుడు 2 ఉంటాయి, ఒకటి టాల్ అయితే ఇంకొక డ్వార్ఫే ఉంటుంది, మీడియం సైజ్ ఇంకోటి లేదు. ఎందుకంటే అతను సెలెక్ట్ చేసుకోలేదు, అతని రిజల్ట్లో కూడా రాలేదు. సో కంప్లీట్గా ఆపోజిట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఫ్యాక్టర్స్ అనేవి 2 ఉంటాయి, అవి 2 ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఓకే, పేర్డ్గా ఉంటాయి. అది అంతవరకు డిసైడ్ అయింది. అయిన తర్వాత ఇన్ ఏ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇక్కడ డిస్సిమిలరే అనుకున్నాడు, ఓకే, ఎందుకంటే ఇందులో డ్వార్ఫ్ కూడా ఉంది. ఇన్ ఏ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓన్లీ వన్ గెట్ ఎక్స్ప్రెస్డ్, మిగతాది ఏదైతే ఉందో ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇంకొకటి ఎక్స్ప్రెస్ అవ్వదు. అది లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పి ఇచ్చాడు. మీకు లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది నేను డిస్కస్ చేస్తాను తర్వాత, మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. మెండల్ యాక్చువల్లీ 2 sets ఆఫ్ జనరలైజేషన్స్ ఇచ్చాడు, 2 sets ఇచ్చాడు. ఒక సెట్లో ఏమో లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఉంటుంది, ఇంకొక సెట్లో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ ఉంటుంది. మొదటి సెట్ ఏమో మోనోహైబ్రిడ్ నుంచి ఇచ్చాడు, రెండో సెట్ ఏమో డైహైబ్రిడ్ నుంచి ఇచ్చాడు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం మెండల్ దగ్గర నుంచి. ఇతను ఏమనుకున్నాడంటే సెకండ్ పాయింట్ ఏమనుకున్నాడంటే డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇంకోటి ఎక్స్ప్రెస్ అవ్వదు. అది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే 2 సిమిలర్ ఉండాలి, అది అతను అనుకున్నది. సో ఏమన్నాడు, ఇన్ ఎ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ ద క్యారెక్టర్ ఆర్ ద ట్రైట్ విచ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ ఎ డామినెంట్ అండ్ ద అనదర్ వన్ విచ్ ఈజ్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డామినెంట్ దట్ ఈజ్ రెసెసివ్. ఇది లా ఆఫ్ డామినెన్స్, ఇది ఓకే. తర్వాత ఏమన్నాడు, ఇక్కడ 3:1 రేషియో వచ్చింది కదా, ఈ డ్వార్ఫ్ రావడానికి రీజన్ ఏంటంటే
గ్యామెట్ ఫార్మేషన్ టైంలో అవి రెండు సెపరేట్ అవుతాయి. ఈ సెపరేషన్ అంటే సెగ్రిగేషన్, ఈ సెగ్రిగేషన్ అనేది వితౌట్ ఎనీ బ్లెండింగ్, ఎలాంటి బ్లెండింగ్కి గురి కాకుండా చాలా ప్యూర్గా, డ్వార్ఫ్ ఎంత ప్యూర్గా ఉందో అంతే ప్యూర్గా అది నెక్స్ట్ జనరేషన్లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అన్నాడు. దాన్ని ఏమన్నాడంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. అవి ఎలా సెగ్రిగేట్ అవుతాయి, ప్యూర్గా ఎలా సెగ్రిగేట్ అవుతాయి అన్నది లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ 2 లాస్ దీని నుంచే ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేద్దాం, చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఇది తను కండక్ట్ చేసుకున్నది, ఇంతటితో వదిలేదు. దీనికి అతను మ్యాథమెటికల్ అప్రోచ్ తీసుకున్నాడు అనమాట. మ్యాథమెటికల్ అప్రోచ్ తీసుకున్నాడు. ఎలా అంటే ఇతను ఏమనుకున్నాడు, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకున్నాడు కదా. ఇది ఇస్తాను మీకు, ఇది కూడా చెప్తాను ఎలా అనుకున్నాడు, దీన్ని క్యాపిటల్ టీ ఎందుకు అనుకున్నాడో కూడా చెప్దాం. ఇలా అనుకున్నాడు కదా, ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి టెస్ట్ క్రాస్ కూడా కండక్ట్ చేశాడు. ఆ టెస్ట్ క్రాస్ కండక్ట్ చేసి అది రిజల్ట్ ఓకే, ఇది నిజంగా హెటరోజైగస్సే. టెస్ట్ క్రాస్ చేస్తే ఎలా వస్తుంది రిజల్ట్, ఇలా చేస్తే ఇది ఒక స్మాల్ టీ, ఇది ఒక క్యాపిటల్ టీ, ఇది ఒక స్మాల్ టీ. రిజల్ట్ ఎలా వస్తుంది, 50% టాల్ వస్తాయి, 50% డ్వార్ఫ్ వస్తాయి. 1:1 రేషియోలో 50% వస్తాయి. వచ్చేటంతా ఏమనుకున్నాడంటే ఓకే, ఇవన్నీ కూడా నేనంటే మెండల్ అనుకున్నట్టు హెటరోజైగస్సే అని కన్ఫర్మ్ చేసుకున్నాక, ఇది చూడ్డానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో అప్రోచ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి తన మ్యాథమెటిక్స్ బ్రెయిన్, హీజ్ ఎ మ్యాథమెటిషియన్. తను ఏం చేశాడంటే ఈ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, దాన్ని అప్లై చేశాడు. అది ఎలా అప్లై చేశాడు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక లెటరింగ్ ఇచ్చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఇస్తే కనుక మీకు ఇంకాస్త క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి లెటరింగ్ ఇచ్చేద్దాం, దాని యొక్క లేబులింగ్ ఇచ్చేద్దాం. సో ఇది ప్యూర్ టాల్ అంటే రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ అల్లెల్స్ ఉంటాయి అనుకున్నాడు తను. ఇదంతా కూడా పేపర్ వర్క్, ఇదంతా గార్డెన్ వర్క్, ఇదంతా పేపర్ వర్క్. ఓకే, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. క్యాపిటల్ టీని మేల్గా తీసుకున్నాడు, స్మాల్ టీని ఫిమేల్గా తీసుకున్నాడు. ఇది ప్యూర్ టాల్ అనేది టాల్నెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే, ఇది డ్వార్ఫ్నెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య క్రాస్ చేశాడు కాబట్టి ఇక్కడ క్రాస్ సింబల్ వేశాడు. ఇది ఎక్స్ కాదు, క్రాస్. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇతను తీసుకోవచ్చు. డి అంటే టీ ఎందుకు తీసుకున్నాడు, ఇక్కడ టాల్ అంటే క్యాపిటల్ టీ తీసుకున్నాడు, అర్థమైంది ఓకే. ఇక్కడ డి తీసుకోవాలి కదా, డి ఫర్ డార్లింగ్, డి ఫర్ డార్జిలింగ్, డి తీసుకోవాలి కదా. కానీ ఎందుకు స్మాల్ టీ తీసుకున్నాడు అంటే ఇతని దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్, మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకు స్మాల్ టీ తీసుకున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ డి ఫర్ డ్వార్ఫ్. ఎందుకు తీసుకున్నాడు అంటే టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్స్. ఎందుకంటే డీతో మేబీ ఇంకో క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకుండా ఒకటే క్యారెక్టర్ కాబట్టి అది తీసుకున్నాడు. అది మెయిన్ పాయింట్ కాదు, ఇది ఒకటి, టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్. మెయిన్ పాయింట్ వచ్చేసి ఎందుకు డీని సెలెక్ట్ చేసుకోలేదంటే డి ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాడో అది వేరే క్యారెక్టర్ సంబంధించింది అవుతుంది. కానీ ఇక్కడ టాల్నెస్, డ్వార్ఫ్నెస్ రెండూ కూడా ఒక క్యారెక్టర్కి సంబంధించింది, లెంత్ ఆఫ్ ద ప్లాంటే. ఓకే, ఒక క్యారెక్టర్ సంబంధించింది కాబట్టి ఒకే లెటర్లో అప్పర్ కేస్ని స్మాలర్ కేస్ని తీసుకున్నాడు. ఒకవేళ ఇది రౌండ్ షేపు, ఎల్లో కలరు అనుకోండి, అప్పుడు వై అని క్యాపిటల్ ఆర్ అని ఇలా తీసుకోవచ్చు. కానీ ఇవి రెండు కూడా లెంత్ ఆఫ్ ప్లాంటే కదా, ఇవి రెండింటిని కూడా ఒకదాంతోనే మనం రిప్రజెంట్ చేస్తాం కదా, లెంత్ ఆఫ్ ద ప్లాంట్ అనే చెప్తాం. అది టాల్ అయినా లెంతే, డ్వార్ఫ్ అయినా లెంతే. కాబట్టి ఇవి రెండు సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పడం కోసం తను అప్పర్ కేస్ని లోయర్ కేస్ని తీసుకున్నాడు. తీసుకుని గ్యామెట్ ఫార్మేషన్ ఇలా రాసుకున్నాడు. ఓకే, ఇక్కడ కూడా అంతే. మనం నిజానికి ఒకటే తీసుకోవచ్చు కామన్గా, కానీ ఇంకా కాస్త డీటెయిల్గా అర్థం అవడం కోసం మెండల్ తన నోట్స్లో ఏం రాసుకున్నాడో అది మీకు ఇక్కడ నేను బోర్డు మీద రాస్తున్నాను. సో వీటిని మనం గ్యామెట్స్ అనాలి. ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, పాలినేషన్ జరుగుతుంది. ఈ గ్యామెట్ ఫ్యూజ్ అయితే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇది F1 జనరేషన్. ఈ F1 జనరేషన్లో అన్నీ కూడా ఇలాగే వచ్చాయి. ఇది పేపర్ వర్క్ చేసుకున్నాడు అతను, ఇక్కడ ఆపాడు పేపర్ వర్క్. నెక్స్ట్ జనరేషన్కి ఇంకా రాసుకోలేదు. పేపర్ వర్క్ని ఇక్కడ ఆపి ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం అనుకున్నాడు. ఇది కరెక్టా కాదా చెక్ చేసిన తర్వాత తను ఒక రిజల్ట్ కనుక్కున్నాడు. ఒక రిజల్ట్ వచ్చింది తనకి మ్యాథమెటిక్ ఈక్వేషన్లో. ఆ రిజల్ట్ని గార్డెన్లో చూడాలనుకున్నాడు. ఎంత తెలివైన వాడు, ఫస్ట్ ఇక్కడ దాకా చేశాడు. చేసి తన యొక్క కన్క్లూజన్స్ అంతా చూసుకున్న తర్వాత
దీనికి మ్యాథమెటికల్ అప్రోచ్ ఇవ్వడం కోసం ఫస్ట్ అయితే నోట్స్ రాసుకున్నాడు. మనం తెలియని వాటికి మ్యాథమెటిక్స్లో కూడా ఉంటుంది. మ్యాథ్స్లో ఏదైనా ఒక తెలియని వాల్యూ ఉంటే దాన్ని ఎక్స్ అనుకోవడము, కే అనుకోవడము, ఒక ఇమాజినరీ థింగ్స్ని లెటర్స్తోనో, సింబల్స్తోనో, నెంబర్స్తోనో రిప్రజెంట్ చేస్తుంది మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా. సో అలా అతను క్యాపిటల్ టీ స్మాల్ టీ అన్నాడు. కానీ అతనికి తెలియదు ఆ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది దేంతో ఫామ్ అవుతుంది. యాక్చువల్ అది కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాడు తను. మెండల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో చెప్పలేకపోయాడు, అందుకే రికగ్నైజ్ అవ్వలేదు అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది మనకి. సో ఇతను ఏం చేశాడంటే లెటర్స్ తీసుకున్నాడు, తీసుకుని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఇక్కడ అప్లై చేశాడు. ఎలా, ఇదే నిజం అయితే ఈ ఒక్క ప్లాంట్ని తీసుకొని 50% క్యాపిటల్ టీ ఉంది, 50% స్మాల్ టీ ఉంది. అది చూద్దాం. 50% క్యాపిటల్ టీ ఉంది, 50% స్మాల్ టీ ఉంది. ఇది ఇక్కడ ఆపుదాం. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఒక పని చేద్దాం, లేకపోతే F1 సెల్ఫింగ్ చేసేసి మొత్తం అంతటిని ఈక్వేషన్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇది అరెస్ట్ చేసి ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను. ఈ F2 జనరేషన్ ఏం చేశాడంటే ఫస్ట్ F1 సెల్ఫింగ్ చేశాడు. ఈ F1ని సెల్ఫ్ క్రాస్ చేసుకున్నాడు. సెల్ఫ్ క్రాస్ చేశాడు అంటే ఒకటే ప్లాంట్ తీసుకున్నాడు, ఈ ఒక్క ప్లాంటే తీసుకున్నాడు. ఆ ఒక్క ప్లాంట్లో బైసెక్సువల్ ఫైబర్స్ ఉంటాయి కదా, దాని యాంతర్ని దాని స్టిగ్మా మీదే డస్ట్ చేసి దానికి బ్యాగ్ చేసేసి వదిలేశాడు. అది డెవలప్ అయింది, సీడ్స్ ఇచ్చింది. దాన్ని డెవలప్ చేసుకుంటే F1 సెల్ఫింగ్ మనం ఇలా రాయొచ్చు. ఓకే, దాని యొక్క గ్యామెట్స్ ఎలా ఉంటాయి? క్యాపిటల్ టీ ఒక గ్యామెట్లోకి వెళ్తే స్మాల్ టీ ఒక గ్యామెట్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, క్యాపిటల్ టీ ఒక గ్యామెట్లోకి వెళ్తే స్మాల్ టీ ఒక గ్యామెట్లోకి వెళ్తుంది. క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఇప్పుడు ఫస్ట్ రాయాలి. క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ. ఇవి వచ్చాయి. పున్నెట్ స్క్వేర్ గురించి అతనికి తెలియదు. రెజినాల్డ్ సి పున్నెట్ మెండల్ని కలవలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఎలాంటి సజెషన్స్ తీసుకోలేదు. ఓకే, మెండల్ టైంలో పున్నెట్ లేడు. సో పున్నెట్ స్క్వేర్ గురించి ఇతనికి ఏం తెలియదు, ఇతను రాసుకున్నది ఇలానే ఉంది. ఇది F2 జనరేషన్. చెప్పాను కదా మీకు, పున్నెట్ స్క్వేర్ ఇదంతా కూడా మనకి ఎగ్జామ్లో మార్క్స్ రావడానికి. కానీ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే ఒకసారి మనం దీన్ని తెలుసుకున్ననే మనకి ఈజీ అవుతుంది. ఇది తెలుసుకుంటే మనకి ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లేదా మెండల్ అప్రోచ్ మనకి ఈజీ అవుతుంది, జెనెటిక్స్ ఈజీ అవుతుంది. గ్యామెట్స్ ఇది F2 జనరేషన్, ఇది ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత తను మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అప్లై చేయడం మొదలుపెట్టాడు. దేనికి? F1 జనరేషన్కి అప్లై చేయడం మొదలుపెట్టాడు. మ్యాథమెటిక్స్ ఫార్ములాలో F2 జనరేషన్ జనరేట్ అవ్వాలి. అది గార్డెన్లో వచ్చిన దానికి, పేపర్ మీద వచ్చిన దానికి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే మ్యాథమెటిక్స్ ఇక్కడ అప్లై అవుతుంది అని చెప్పి తను అనుకున్నాడు, అప్లై చేశాడు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్లాంట్ తీసుకున్నాడు, అంటే తన పేపర్ వర్క్ నుంచి తీసుకున్నాడు. 50% టాల్కి సంబంధించిన గ్యామెట్ ఉంటే 50% డ్వార్ఫ్కి సంబంధించిన అల్లేలు ఉంటుంది ఈ ప్లాంట్లో అని అనుకుని 50% క్యాపిటల్ టీ ప్లస్ 50% స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్. ఇది అవ్వాలి. దీన్ని చూడడానికి కొంచెం a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, ax ప్లస్ by హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, ax ప్లస్ by హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సరిపోయింది కదా. ఇక్కడ a అంటే హాఫ్, b అన్న హాఫే, కానీ x అంటే క్యాపిటల్ టీ, y అంటే స్మాల్ టీ. సో a ఈజ్ ఈక్వల్ టు హాఫ్, b ఈజ్ ఈక్వల్ టు హాఫ్, x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ, y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ. ఇలా ఉన్నప్పుడు దీని ఒకసారి మనం ఫుల్ ఫామ్ రాద్దాం, దీన్ని ఎలాబరేట్ చేసి రాద్దాం. ax హోల్ స్క్వేర్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 2ax ఇంటూ 2by, ఇది 2ax ఇంటూ by అండ్ by హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఆర్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. a స్క్వేర్ వచ్చేసింది 2ab b స్క్వేర్. ఇక్కడ వరకు సరిపోయింది కదా. ఇక్కడ మనం దీంట్లో ప్రతిక్షేపించాలి. ఓకే, a అంటే ఏంటి? a అంటే హాఫ్, x అంటే క్యాపిటల్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే హాఫ్, x అంటే క్యాపిటల్ టీ, b అంటే హాఫ్,
y అంటే స్మాల్ t ప్లస్ b అంటే హాఫ్ స్మాల్ t హోల్ స్క్వేర్. ఇంతవరకు కరెక్ట్ కదా. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, హాఫ్ స్క్వేర్ అంటే 1/4 కదా. వన్ ఎన్నిసార్లు గురించి మనకు 1 వస్తుంది. 2 2s are 4, 1/4 క్యాపిటల్ T 2 times 1/4 క్యాపిటల్ T ప్లస్ e2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకటే హాఫ్ ఉంది, హాఫ్ ఇంటూ 1 అంటే హాఫే. సో హాఫ్ ఒకటే క్యాపిటల్ T ఒకటే స్మాల్ t ప్లస్ ఇక్కడ మళ్ళీ 1/4 స్మాల్ t. ఇది మ్యాథమెటికల్గా తనకు వచ్చిన రిజల్ట్. చూడండి, అవుట్ ఆఫ్ 4 ఒకటి క్యాపిటల్ T 1 2 3 4 ప్లాంట్స్ వచ్చాయి F2లో. క్యాపిటల్ T మాత్రం ఒకటే ఉంది, 1/4 క్యాపిటల్ T. ఓకే, అవుట్ ఆఫ్ 4 50%, 1/2 అంటే 0.5 లేదా హాఫ్ అని అర్థం కాదు, 50% క్యాపిటల్ T స్మాల్ t ఉండాలి. ఉన్నాయా? మొత్తం 4 అయితే అందులో 2 క్యాపిటల్ T స్మాల్ t. సో 2 క్యాపిటల్ T స్మాల్ t. తర్వాత 1/4 మొత్తం 4 ప్లాంట్లో స్మాల్ t అనేది ఒకటే ఉండాలి. 1 2 3 4, నాలుగోది ఒకటే స్మాల్ t 1:2:1 వచ్చేసింది కదా. కాకపోతే ఇందులో ఈ 2 ప్లాంట్స్ టాల్ క్యారెక్టర్ ఉండడం వల్ల ఇవి 2 టాల్ అయ్యాయి, 3 టాల్ ప్లాంట్స్ వచ్చాయి, ఒకటి డ్వార్ఫ్ ప్లాంట్ వచ్చింది. ఇది ఫీనోటైపిక్ రేషియో, ఇది మనం డిస్కస్ చేద్దాం. ఫీనోటైపిక్ రేషియో జీనోటైపిక్ రేషియో ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇది మ్యాథమెటికల్ అప్రోచ్. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదే రేషియోలో తనకి పేపర్ మీద వచ్చింది, అదే రేషియోలో గార్డెన్లో వచ్చింది. సో ఇక్కడ ఇతను కన్ఫర్మ్ చేసుకున్నాడు ఏమని అంటే, ఈ రేషియోస్ అన్నీ కూడా జనరలైజ్ చేశాడు. మ్యాథమెటికల్లో వచ్చింది ఇక్కడ వచ్చింది గార్డెన్లోనే, అంతా క్లియర్గా ఉంది, కనిపించేసింది, పర్ఫెక్ట్. ఇప్పుడు రిజల్ట్ని అనౌన్స్ చేయాలి కదా, అనౌన్స్ చేయలేదు డైరెక్ట్గా. తను మళ్ళీ టెస్ట్ క్రాస్లు కండక్ట్ చేసుకున్నాడు. ఇవి నిజంగానే హెట్రోజైగస్ అని అనుకున్న తర్వాత అప్పుడు కూడా కన్ఫర్మ్గా అనౌన్స్ చేయలేదు. అప్పుడు ఏం చేశాడంటే రెసిప్రోకల్ క్రాస్ కండక్ట్ చేశాడు. అది మ్యాథమెటిక్స్ బ్రెయిన్ అంటే. హీజ్ ఎ మ్యాథమెటిషియన్. అగైన్ ఐ మీన్ రిమెంబరింగ్ యూ, మెండల్ ఒక మ్యాథమెటిషియన్ కాబట్టి జెనెటిక్స్ ఎంత సక్సెస్ అయ్యింది. ఒకవేళ జెనెటిక్స్ అనే సబ్జెక్ట్ని మ్యాథమెటిషియన్ కాకుండా ఏదైనా ఒక బయాలజీ సైంటిస్ట్ కానీ స్టార్ట్ చేస్తుంటే మనకి ఇంత ఈజీగా అర్థమయ్యేది కాదు, ఆ జెనెటిక్స్ అంత సక్సెస్ అయ్యేది కాదు, ఇది ఒక ఫ్యూచర్ సైన్స్ అయ్యేది కాదు. మ్యాథమెటిషియన్ తీసుకోవడం వల్ల ఇది సక్సెస్ అయింది. యాజ్ ఎ బయాలజీ లెక్చరర్ నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చేశాడంటే మ్యాథమెటిషియన్ మెండల్ దీన్ని రెసిప్రోకల్ చేశాడు. మీకు తెలుసు కదా, మ్యాథమెటిక్స్లో రెసిప్రోకల్ కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు 2 × 3 = 6, 3 × 2 కూడా 6 అవుతుందా, అది క్యాలిక్యులేట్ చేయడం. దాన్ని ఇలా రివర్స్ చేస్తే దాన్ని రెసిప్రోకల్ అంటాం. 5 + 2 = 7, 2 + 5 కూడా 7 అవుతుందా, మల్టిప్లికేషన్లోనూ యాడింగ్లోనూ ఇది పాసిబుల్ అవుతుంది. కానీ ఈ మైనస్ చేస్తున్నప్పుడు డివైడ్ చేస్తున్నప్పుడు ఇలా సక్సెస్ అవ్వదన్నమాట. అంటే 5/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/5, అది రెసిప్రోకల్ ఒకటే అవ్వదు. అలానే 5 - 2 = 3 అవుతుంది, కానీ 2 - 5 అనేది 3 అవ్వదు, -3 అవుతుంది. సో ఇలా ఇక్కడ కానీ చేంజెస్ వస్తాయా రెసిప్రోకల్ చేస్తే, ఈ రేషియోలో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని అనుకుని టాల్ని ఫిమేల్గా చేసాడు. టాల్ని ఎలా ఫిమేల్ చేయాలి, ఒక ప్లాంట్ ఫిమేల్ చేయాలంటే ఏం చేయాలి, రిమూవల్ ఆఫ్ యాంథర్, ఎమాస్కులేషన్ చేశాడు. దీని యాంథర్స్ అనేవి సక్సెస్గానే ఉంచాడు. ఆ ఫ్లవర్ తీసుకొచ్చి ఇక్కడ చేశాడు. ఎప్పుడు మేల్ యొక్క ఫ్లవర్తో పెద్దగా సంబంధం ఉండదు. ఒక్కసారి పాలినేషన్ చేసామంటే మనం మేల్ పట్టించుకోం, ఏది ఫిమేల్ చేసామో దేన్ని బ్యాగింగ్ చేసామో దాని సీడ్సే కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకే, సో దీన్ని ఫిమేల్ చేసి రెసిప్రోకల్ కండక్ట్ చేశాడు. రెసిప్రోకల్ కండక్ట్ చేసిన సేమ్ రిజల్ట్ వచ్చింది. ఓకే, సేమ్ రిజల్ట్ రావడంతో ఇతను ఫస్ట్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్ని కన్క్లూడ్ చేసి మోనోహైబ్రిడ్ క్రాస్ కంప్లీట్ చేసుకొని డైహైబ్రిడ్ క్రాస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇతను ఎంటర్ అయ్యాడు, కానీ మనం ఇంకా అప్పుడే ఎంటర్ అవ్వద్దు. మనం మోనోహైబ్రిడ్ క్రాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి రేపు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేద్దాం. ఓకే, లేదు స్టూడెంట్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్కి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్తో కాదు కాన్సెప్ట్గానే వెళ్దాము లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్దాం అన్నట్లయితే కనుక ఆ కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ క్లాస్ని ప్రిపేర్ చేస్తాను.
ఓకే, బట్ ఏది జరిగినా సరే నెక్స్ట్ క్లాస్లో మనం మోనో హైబ్రిడ్ క్రాస్, టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్ ఈ 3 చూసిన తర్వాత కొంత హోంవర్క్ కూడా తీసుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. లైక్ మెండల్ పర్స్పెక్టివ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అవసరమైతే కనుక కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.